నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది OPPO F21 Pro 5G రీసెంట్గా OPPO F21 Pro అన్బాక్సింగ్ అయితే చేసాం. ఇది దానికంటే టాప్ మోడల్ 5G మోడల్. ఈ వీడియో మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం. దీంతో పాటు OPPO Enco Air2 Pro ఇవి కూడా TWS ఇయర్ ఫోన్స్ ANC యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తున్నాయి. అండ్ వీటిని కూడా ఈరోజు మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఈ రెండు ప్రొడక్ట్స్ అయితే ఈరోజు అన్బాక్స్ చేసి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. వీటి ప్రైజెస్ అయితే అనౌన్స్ చేస్తారు. ప్రైజెస్ డీటెయిల్స్ మొత్తం నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఫస్ట్ మనం వీటిని అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ OPPO F21 Pro 5G బాక్స్ చూస్తే మీకు ఇలా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది AMOLED స్క్రీన్తో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 33 వాట్ సూపర్ వర్క్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ కంప్లీట్ స్పెసిఫికేషన్ మీరు ఒకటి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం దీని బాక్స్ లోపల కంటెంట్ చూస్తే మాత్రం ఫస్ట్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, యూజర్ మాన్యువల్ ఉంది, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ కేస్ అయితే ఉంది, క్లియర్ కేస్ ఇది. నెక్స్ట్ ఫోన్ ఉంది. ఫోన్కి కేస్ వేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు క్లియర్ కేస్ కాబట్టి మీకు ఫోన్ లుక్ అయితే ఏం పాడవట్లేదు. అండ్ నెక్స్ట్ ఛార్జర్ వస్తే 33 వాట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, సూపర్ బుక్ ఛార్జర్. అండ్ Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే ఫస్ట్ మనం దీని డిజైన్ గురించి మాట్లాడుకో. డిజైన్ కొద్దిగా యూనిక్ అయితే ఉంది. దీనిలో మనకి మొత్తం 2 లేయర్ కోటింగ్ అయితే ఉంటుంది. టాప్ లేయర్ వచ్చేసరికి రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్స్. అండ్ బేస్ లేయర్ వచ్చేసరికి రిఫ్లెక్టివ్ ఇండియం కోటింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ రెండు లేయర్స్ కలిపి మీకు ప్రిజ్మాటిక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ప్రిజ్మాటిక్ ఎఫెక్ట్ ద్వారా 6 కలర్స్లో ఈ ఫోన్ అయితే మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది. ఇంతవరకు మనం కలర్ చేంజింగ్ చూసాం కానీ 1-2 కలర్స్ కనిపించి దీనిలో ఏకంగా 6 కలర్స్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. ఈ కోటింగ్ లన్నీ వేసి రెయిన్బో స్పెక్ట్రమ్ కలర్లో మీకు ఇవన్నీ కనిపిస్తాయి. ఇంకో కలర్ కూడా ఉంటుంది బ్లాక్ కలర్, దానిలో మీకు ఇట్లాంటివి అయితే ఏం కనిపించవు. ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ మొత్తం మీకు పాలికార్బోనేట్ అయితే తయారు చేస్తారు. ఫ్రంట్ వచ్చేసరికి స్కాచ్ సెన్సేషన్ గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. అండ్ బాక్స్లో కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ వెయిట్ వచ్చేసరికి 173 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసరికి 7.55 mm థిన్ అయితే ఉంటుంది. ఫోన్ చాలా లైట్ వెయిట్ ఉంది చేతిలో పట్టుకున్నప్పుడు. అండ్ డిజైన్లో ఇంకొకటి యూనిక్ బాగా నచ్చింది నాకు వచ్చేసరికి బ్యాక్ సైడ్ మీకు 2 డ్యూయల్ ఆర్బిట్ లైట్స్ అయితే ఉంటాయి. ఇవి మీకు వెలుగుతూ ఉంటాయి. మీకు ఎలక్ట్రిక్ బ్లూ, లైట్ బ్లూ, బేబీ బ్లూ ఇట్లా మీకు 3 కలర్స్ అయితే ఇది డిఫరెంట్ కండిషన్స్లో వెలుగుతూ ఉంటుంది. మీరు పవర్ ఆన్ చేసినప్పుడు స్లోగా బ్రీత్ అవుతుంటుంది. ఛార్జింగ్ పెట్టేటప్పుడు కంటిన్యూస్గా మనకి లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇన్కమింగ్ కాల్స్ వచ్చేటప్పుడు బ్లింక్ అవుతూ ఉంటుంది. మనకి అన్రీడ్ మెసేజెస్ ఉన్నాయి అనుకోండి, మిస్డ్ నోటిఫికేషన్స్ ఉంటే మనకి స్లోగా బ్రీత్ అవుతుంటుంది. మనం గేమ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒకసారి ఫ్లాష్ అయితే ఆగిపోతుంది. ఇట్లా మీకు ఈ లైట్స్ అయితే ఉపయోగపడతాయి. ఇవి ఇంతకుముందు కూడా తీసుకొని వచ్చారు. లాస్ట్ 3 డివైస్ నుంచి చూస్తున్న OPPO ఫోన్స్లో ఈ బ్రీతింగ్ లైట్స్ అయితే తీసుకొని వస్తున్నారు. దీనిలో అయితే 2 తీసుకొని వచ్చారు. ఇది కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉంటాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీనిలో మైక్రోస్కోపిక్ ఎత్తలేదు, మ్యాక్రో కెమెరా అయితే ఉంది. F21 Proలో మనకి మైక్రోస్కోప్ చూడొచ్చు. అండ్ దీనిలో మీకు మెయిన్ కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీనిలో మీకు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్లో మీకు ఫోటో డిపార్ట్మెంట్లో బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ అయితే ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు. వీడియోలో అయితే లేదు. అండ్ సెల్ఫీ HDR ఉంటుంది. HDR మీకు మీరు ఫొటోస్ తీసినప్పుడు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి HDR ఆన్కి ఆఫ్కి మీకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో బ్యాక్ లైటింగ్ ఉన్నప్పుడు మీకు HDR అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పోర్ట్రేట్ రీటచింగ్ ఉంది. పింపుల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని మీరు రీమాస్టర్ అయితే చేయొచ్చు. వాటిని రిమూవ్ చేయడం ఇట్లాంటివి అయితే ఉంటుంది. నెక్స్ట్ కలర్ పోర్ట్రేట్ ఫోటో తీయొచ్చు. ఇది ఓన్లీ ఫ్రంట్ కెమెరాకి మాత్రమే ఉంది. పెల్లెట్స్ ఉన్నాయి. మీకు ఎడిటింగ్లో ఉంటుంది, ఇది మీకు ఫిల్టర్స్లో ఉంటాయి. సో మీరు ఈ ఫిల్టర్స్ టైప్లో ఉంటాయి. ఇక్కడ మీరు కొన్ని చూడొచ్చు పెల్లెట్స్ అయితే. నెక్స్ట్ డ్యూయల్ వే వీడియో ఉంది. డ్యూయల్ వే వీడియో అంటే మీరు ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇవి ఫీచర్స్ అయితే కెమెరాలో. ఇంకా మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే 64 మెగాపిక్సెల్ కెమెరా శాంపిల్స్ కొని మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ లో లైట్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇవి కొన్ని పోర్ట్రేట్ షాట్ 64 మెగాపిక్సెల్ కెమెరాతో తీసినవి. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్ 16 మెగాపిక్సెల్ కెమెరావి. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా కొన్ని లో లైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. సో మీకు మెయిన్ కెమెరాస్ అయితే బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ మ్యాక్రో కెమెరా 2 మెగాపిక్సెల్ కెమెరా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి దాని నుంచి. మీకు నార్మల్ డే లైట్లో ఓకే, కానీ లో లైట్లో మీకు చాలా నైస్ అయితే ఉంటుంది. మైక్రోస్కోప్ ఇస్తే బాగుంటుంది దాని ప్లేస్లో. వీడియో విషయానికి వస్తే మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మాక్సిమం 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 695 మీకు అంతవరకే ఉంది, 4K అయితే ఉండదు. 1080p వరకు మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ 1080p వరకు రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడితే మీకు 6.4 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్, 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది డిస్ప్లేది. అండ్ ఇది మీకు L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. సౌండ్ విషయానికి వస్తే సింగిల్ స్పీకర్ ఉంటుంది, బాటంలో ఉంటుంది. స్టీరియో వేస్తే బాగుండేది. సింగిల్ స్పీకర్ కానీ కొద్దిగా లౌడే ఉంది సౌండ్ అయితే. స్టీరియో ఎఫెక్ట్ ఉంటే ఇంకా బాగుండేది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది, అది కూడా ఏం మిస్ చేయలేదు. 3.5 హెడ్ ఫోన్ జాక్ నుంచి మీరు ఒకవేళ
హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసి వినాలనుకుంటే వినొచ్చు. దీనిలో మీకు డాల్బీ ఇట్లాంటివి అయితే ఆప్షన్స్ అయితే లేవు. నెక్స్ట్ ఇంకా దీనిలో మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ ఇది చాలాసార్లు మనం చూసాం ఈ ప్రాసెసర్ని అయితే. రీసెంట్ బడ్జెట్ ఫోన్స్ అన్నింటిలో మనకి ఇదే ప్రాసెసర్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఈ ప్రాసెసర్ మీకు హెవీ గేమింగ్ అయితే అంత ఏముండదు, మీడియం గేమ్స్ వరకు మీరు బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ BGMI మీకు స్మూత్ అండ్ అల్ట్రా వరకు హ్యాండిల్ చేయగలదు, 40 FPS హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఓవర్ హీట్ కూడా అవ్వదు. ఫోన్ అయితే మీకు 45 లోపే ఉంటుంది. అండ్ ఇంకొకటి దీనిలో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్, 695 ప్రాసెసర్, మీకు బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు ఈజీగా బ్యాటరీ అయితే యూస్ చేయొచ్చు. ఇది 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సూపర్ వూక్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూస్ చేసి మీరు 1 hour 4-5 minutesలో మీరు ఫుల్ ఛార్జ్ చేసేవచ్చు ఈ ఫోన్ని. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఒకటే మోడల్లో వస్తుంది. మీకు 8GB RAM 128GB మోడల్తోనే వస్తుంది. 4GB 64GB బేస్ మోడల్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. అట్లాంటి తీసుకొచ్చి ప్రైస్ ఇంకా తగ్గుతుంది. వీళ్ళు అట్లాంటిది చేయరు, ఒకటే మోడల్ తీసుకొని వస్తారు. 8GB RAM 128GB తీసుకుంటే అదే తీసుకోవాలి. దీనిలో ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది. అప్ టు 5GB వరకు మీరు ర్యామ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. మీకు సెట్టింగ్స్లో ఉంటుంది ర్యామ్ ఎక్స్పాన్షన్. 128GB అవుట్ ఆఫ్ ది బాక్స్ 103.3GB వరకు ఫ్రీగా వస్తుంది. అండ్ ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో కూడా వస్తుంది. ఒకవేళ మీరు సెకండ్ స్లాట్లో మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. 1TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ USB OTG సపోర్ట్తో కూడా వస్తుంది. సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాజ్లోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ అన్ని బాగానే వర్క్ అవుతున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు ఫాస్ట్ ఉంది అండ్ యాక్యురేట్ ఉంది. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Android 11 మీద రన్ అవుతుంది. ColorOS 12 మీద రన్ అవుతుంది. Android 12 తొందరలోనే అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. దీనిలో మీకు UI పరంగా ఫీచర్స్ అయితే మీకు బేసిక్ ఫీచర్స్ ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవడం, డ్యూయల్ యాప్ యూస్ చేసుకోవడం, కాల్ రికార్డింగ్ కూడా ఉంది. గూగుల్ డైలర్తో వస్తుంది, అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ ColorOSలో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు ఓమోజీస్ ఉంటాయి. మీరు ఎక్స్ప్రెషన్స్ 3D అవతార్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, ఓమోజీస్. అండ్ రిలాక్స్ యాప్ ఉంటుంది, ఇన్బిల్డ్ వస్తుంది. మీకు మీ మూడ్కి తగ్గట్టు మీకు నేచర్ సౌండ్స్ అయితే, రిలాక్స్ సౌండ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. ఎయిర్ గెక్చర్స్ అయితే ఉంటాయి. మీకు OPPO F21 Proలో కూడా చూపించాం మీకు ఎయిర్ గెక్చర్స్ కొన్ని అయితే ఉంటాయి సెట్టింగ్స్లో, వీటిని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే మీకు ColorOSలో అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఫోన్ మీకు TUV SUD 36 months ఫ్లూయెన్సీ రేటింగ్ ఏ సర్టిఫికేషన్ అయితే పొందింది. అంటే ఫోన్ మీరు ఒక 36 months యూస్ చేసినా కానీ ఆ తర్వాత కూడా మీకు ఇంతే ఫ్లూయెంట్గా వర్క్ అవుతుంది అని చెప్పేసి కంపెనీ చెప్తూ ఉంది. ఈ ఫోన్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే F21 Pro 5G ప్రైస్ వచ్చేసరికి 8GB RAM 128GB ఒకటే మోడల్లో వస్తుంది. 26,999 రూపాయలు పెట్టారు ఈ ఫోన్ ప్రైస్. ఏప్రిల్ 21 సేల్కి తీసుకొని వస్తున్నారు. ఆఫర్ చూసుకుంటే SBI క్రెడిట్ కార్డ్ వీటి మీద మీకు 2,500 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ OPPO Enco M2 ఉంటుంది కదా, 1,800 రూపాయలు ఉంటుంది యాక్చువల్గా ఈ ఇయర్ ఫోన్స్, ఈ 1,499 రూపాయలకి ఇస్తున్నారు. అండ్ అడిషనల్గా ఎక్స్చేంజ్ ఒకవేళ మీరు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే అడిషనల్గా 3,000 రూపాయలు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. 180 days వరకు మీకు 1-time స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ ఉంటుంది. స్క్రీన్ డ్యామేజ్ అయితే మీకు రీప్లేస్మెంట్ చేస్తారు. ఇవి కొన్ని ఆఫర్స్ అయితే ఈ ఫోన్కి సంబంధించి. ఈ ఫోన్ బేస్ మోడల్ తీసుకొచ్చి 20,000 రూపాయలు లోపు తీసుకొస్తే అప్పుడు ఈ ఫోన్ మీకు చాలా మంచి ఆప్షన్ అయ్యేది ఆ ప్రైస్లో. ఒకటే మోడల్లో వస్తుంది, 8GB RAM 128GB మోడల్. సో మీరు అది తీసుకోవాలనుకుంటే మాత్రం కొద్దిగా ఎక్కువ పెడుతున్నట్టే. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ OPPO Enco Air2 Pro. అండ్ దీని బాక్స్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. అండ్ లోపల కంటెంట్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కేబుల్ అయితే ఇస్తారు మీకు, Type-C పోర్ట్తో వస్తుంది మీరు ఛార్జింగ్ పెట్టాలనుకుంటే. అండ్ ఇది మీకు డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. ఇక్కడ మీకు టాప్లో ఒక లేయర్ లాగా ఇచ్చారు, కొద్దిగా యూనిక్ ఉంది డిజైన్ అయితే, బట్ మనకి ఫస్ట్ ఇంప్రెషన్ చూస్తున్నప్పుడు అయితే. అండ్ ఇక్కడ ఒక లైట్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ OPPO అని చెప్పేసి మనకి బ్రాండ్ నేమ్ మెన్షన్ చేశారు. అండ్ ఇంకా ఇయర్ ఫోన్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. LR మనకి కొద్దిగా కటింగ్ డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు నార్మల్గా మనకి ప్రింట్ చేస్తారు, ప్రింట్ కాకుండా ఇది మనకి హోల్ టైప్లో అయితే ఇచ్చారు. ఇది మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో కూడా వస్తుంది. అండ్ మీకు ఇది ఫిట్టింగ్ కూడా బాగుంది, ఇయర్స్లో పెట్టుకున్నప్పుడు మీకు ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే మీకు బడ్స్లో 5 hours బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ మొత్తం ఓవరాల్గా కేస్తో కలిపి అయితే 20 hours వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తే 7 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది. అండ్ 28 hours మీకు విత్ కేస్తో కలిపి అయితే వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే బడ్స్లో 43 mAh ఉంటుంది, కేసులో వచ్చేసరికి 440 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.2 మీద రన్ అవుతుంది. బ్లూటూత్ రేంజ్ వచ్చేసరికి 10 meters వరకు ఉంటుంది. IP54 స్వెట్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. సో మీరు జిమ్కి ఇట్లాంటి తీసుకెళ్ళాలన్నా మీకు స్వెట్ని అయితే ఇది భరించగలదు. దీన్ని మీరు కనెక్ట్ చేయడం కూడా సింపులే. మీరు క్యాప్ ఓపెన్ చేసి బ్లూటూత్ ఆన్ చేస్తే మీ ఫోన్లో ఈ ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తాయి. OPPO ఫోన్స్ అయితే మీకు డైరెక్ట్ అక్కడి నుంచి మీకు ఆప్షన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి మీరు చేంజ్ చేసుకోవడానికి.
నాన్ ఒప్పో యూజర్స్ అయితే మాత్రం మీరు హే మెలోడీ యాప్ అయితే యూజ్ చేయాలి. ఇంకా ఇయర్బడ్లో మనం ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు ఇక్కడ చూడొచ్చు, యాప్ ఓపెన్ చేస్తే మీకు లెఫ్ట్ రైట్ ఎంత పర్సెంటేజ్ ఉందో బ్యాటరీ పర్సెంటేజ్ కనిపిస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఆఫ్, ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంది. ఇక్కడ మీకు ఒప్పో లైవ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మీరు బేస్ బూస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఎక్స్ట్రా బేస్ కావాలనుకుంటే. ఫోటో టేకింగ్ అసిస్టెంట్స్ ఇది ఒక కొత్త ఫీచర్ అని చెప్పొచ్చు. మీరు ఇయర్బడ్స్ నుంచి కెమెరా ఓపెన్ చేస్తారు, మీ ఫోన్లో కెమెరా ఓపెన్ చేసి ఇయర్బడ్ మీద మీరు డబుల్ ట్యాప్ చేస్తారు, ఏదైనా ఇయర్బడ్ మీద డబుల్ ట్యాప్ చేయండి, మీకు ఫోటో తీస్తుంది. సో ఇయర్బడ్ యూస్ చేసి మీరు కెమెరా ఫోటో తీయచ్చు. నెక్స్ట్ ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా ఉంది, మీరు ఇట్లా రిమూవ్ చేస్తారు అనుకోండి ఇయర్లో నుంచి సాంగ్ మనకి పాజ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్బడ్ కంట్రోల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, టచ్ అండ్ హోల్డ్కి, లాంగ్ టచ్ అండ్ హోల్డ్కి ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చినట్లయితే మీరు ఈ టచ్ ఫంక్షన్స్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ దీని సౌండ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, మీకు బేస్ అయితే బాగుంది. ఓవరాల్ సౌండ్ ప్రైస్కి నాకు గుడ్ అనిపించింది. కాకపోతే కొద్దిగా వాల్యూమ్ ఇంకా ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది నాకు, ఇంకొద్దిగా 20% ఇంకా వాల్యూమ్ పెంచుకునే ఉంటే బాగుంది అనిపించింది. మీకు బేస్ బాగుంది అండ్ మిడ్స్ బాగున్నాయి అండ్ హై స్కోర్ పర్లేదు. ఓవరాల్ మీకు సౌండ్ అయితే మీకు బాగుంది ఇయర్ ఫోన్స్లో. అండ్ ప్రైస్ కూడా బాగుంది, మీకు 3499 రూపాయలకి తీసుకొని వస్తుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. ఇవైతే ప్రైస్ ప్రకారం అయితే నాకు బాగానే అనిపించింది ఒప్పో ఎన్కో ఎయిర్ 2 ప్రో అయితే. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ ఒప్పో F21 Pro 5G అండ్ ఒప్పో ఎన్కో ఎయిర్ 2 ప్రో. ఈ వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.